హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నానండి. మేము ఇవాళ అయితే అనంతపూర్ బయలుదేరుతున్నామండి. ఎందుకు ఏంటి అనేది వీడియో మధ్యలో చెప్తాను. మీరు కూడా నాతో పాటు చూసేసేయండి. మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. మేము ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి జైపూర్ ఎక్స్ప్రెస్ అండి. ఇది మైసూర్ టు జైపూర్, జైపూర్ టు మైసూర్. ఇవి వీక్లీ 2 times మాత్రమే మైసూర్ నుండి బయలుదేరుతుందండి. ఇది వచ్చేసి థర్స్డే, సాటర్డే మాత్రమే బయలుదేరుతుందండి. అది టైమింగ్ మార్నింగ్ 10:30 అలా బయలుదేరుతుంది. అనంతపూర్కి రీచ్ అయ్యేసరికి 5:30 అట్లా అవుతుందండి. మేము బుక్ చేసుకున్నటువంటి ఇది వచ్చేసి బోగి వచ్చేసి ఫస్ట్ ఏసీనండి. ఫస్ట్ ఏసీ ఈ విధంగా ఉంటుందండి. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అనుకోండి ఇది ఎక్స్పీరియన్స్ చేయడము. అది కూడా మా హస్బెండ్ వద్దు అన్నాను. ఎందుకంటే ఏసీ నాకు పెద్దగా పట్టదండి. నాకు వచ్చేసి ఏసీ పెద్దగా సెట్ కాదండి. నేనైతే స్లీపరే బుక్ చేయండి అని చెప్పాను. అయినా మా హస్బెండ్ వినలేదండి. లేదు, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఎలా ఉంటుంది ఏంటి అనేది అని చెప్పారండి. సరే అని ఆయన మాట కాదనలేక నేనైతే ఓకే చేసేసండి. మాకు వచ్చేసి ఒక రూమ్ లాగా 4 seats అయితే వచ్చిందండి. ఈ 17, 18 అనేది మాది. ఇక్కడ 15, 16 అనేది బెంగళూరు నుండి బుక్ చేసుకున్నారండి వాళ్ళు కూడా మధ్యలో బెంగళూరులో జాయిన్ అవుతారు. ఈ విధంగా అయితే ఉంటుందండి ఓవరాల్గా. ఇంకా కొన్ని రూమ్స్లో అయితే 2 seats అయితే వస్తుందండి. కాకపోతే మేము 2 seats వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ కాకపోతే మాకు 4 seats వచ్చిందండి. పైనకి ఎక్కడానికి కూడా అప్పర్ బెర్త్కి స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే స్టెప్స్ అనేది అరేంజ్ చేశారు. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కూడా కూర్చోవచ్చండి. ఒక సోఫాలో కూర్చున్నంత ఫీలింగ్ అయితే ఉంటుందండి. లాంగ్ జర్నీస్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేది ఉండదండి. చూడండి, బ్లాంకెట్స్ ఇచ్చారు పడుకోవడానికి కూడా. బట్ మాది 9-10 hours కాబట్టి జర్నీ అంతగా ఏమీ స్ట్రెయిన్ అనిపించలేదండి. ఈ విధంగా ఉంటుంది. ఒక డస్ట్బిన్ అనేది కూడా అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుందండి. మీలో ఎంతమంది అయితే ఫస్ట్ ఏసీ ఎక్స్పీరియన్స్ చేశారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ 10:30కి అయితే కదులుతుందండి మార్నింగ్ టైము. చూడండి, అప్పుడే 10:30 అయిపోయింది, మూవ్ అయిపోయింది. 1 minute కూడా లేట్ అవ్వదండి. టైం అంటే టైమే. చూసేసేయండి నాతో పాటు కూడా మీరు. వ్యూ అంతా ఏ విధంగా ఉంటుంది మైసూర్ అనేది. ఐ థింక్ మైసూర్ దాటి మనం పాండవపురంలోకి ఎంటర్ అయిపోయామండి. ఈ విధంగా ఉంటుంది. ఎటువైపు చూసినా కూడా టోటల్ గ్రీనరీనే కనిపిస్తుందండి. చూడండి, టెంకాయ చెట్లు, నెక్స్ట్ వచ్చేసి వరి పైరు, ఈ విధంగా మండ్య, మద్దూరు వరకు ఇలానే ఉంటుందండి టోటల్ గ్రీనరీ. అప్పటికి 10:30 అయిందండి. 10, 11 అయింది. అయినా అప్పటికి కూడా చూడండి క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. దానితో పాటు ఏసీలో ఉన్నాం కదా, ఇంకా భయంకరంగా ఉన్నిందండి. ఇక్కడ ఏదో మా హస్బెండ్ చెప్తుంటే చూస్తూ వింటూ మాట్లాడుతున్నానండి.
అటు సైడ్ చూడు అటు సైడ్ చూడు అంటున్నారు. అందుకోసం చూస్తున్నాను. నాకు తెలీదు మా హస్బెండ్ ఇక్కడ వీడియో తీసేసారనేది. ఇక్కడ ఫొటోస్ అనుకొని నేను స్టైల్ ఇచ్చాను. అది మా హస్బెండ్ వీడియో అన్నాడు. ఇంకా లాస్ట్కి చేసేది ఏం లేదని సైలెంట్గా అయిపోయాను. మరీ చెప్తున్నారు వీడియో అనేది ఫోటో కాదు అన్నారు. నెక్స్ట్ డిస్కషన్ జరుగుతుంది. పైనకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా, కింద లోయర్ బెర్త్లోనే ఉంటావా అన్నాడు. నేను లోయర్లోనే ఉంటాను, మీరు కావాల్సింటే పైకి వెళ్ళండి అని చెప్పాను. ఎందుకంటే పైన చాలా ఏసీ అయితే కూల్ ఎక్కువ ఉందండి. అందుకోసం నా వల్ల అస్సలు కావట్లేదు. మీరే ఫైనల్గా అయితే మేము అనంతపూర్లో అడుగు పెట్టేసామండి. ఎందుకోసం అంటే మేము ఇక్కడ గూగుడు కుల్లాయ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. అప్పుడు మొహరం ఫెస్టివల్ అనేది ఉంది కాబట్టి మా హస్బెండ్కి ఒక 3 days అయితే హాలిడే ఉంది. అందుకోసము రావాల్సి వచ్చిందండి. ఈ విధంగా ఉంటుందండి. ఈ టెంపుల్లో మేము ఎంఎస్సీలో చదివినప్పుడు ఒకసారి అయితే విజిట్ చేశాను. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిందండి. మంచిగా ఆల్ట్రేషన్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడి నుండి రూమ్కి అయితే వచ్చేసామండి. మేము బిఫోరే బుక్ చేసుకున్నామండి. ఇది పర్ డే వచ్చేసి 1800 అంట. ఏసీ అయితే 1800 అన్నారు, నాన్ ఏసీ అయితే 1400 అన్నారు. అంటే మేము అనంతపురం అంటే కొద్దిగా ఎండలు ఎక్కువ ఉంటాయని ఏసీనే బుక్ చేసుకున్నామండి. కాకపోతే మేము 2 days ఉంటామని చెప్పాము కాబట్టి వాడు 200 అయితే తగ్గించారండి. ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా. ఒక కబోర్డు, నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఈ విధంగా ఉంటుందండి. అంటే నీట్గానే మంచిగా ఉందండి. చాలా బాగుంది. గీజర్ కూడా ఉందండి. 24 hours అది ఆన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.